ఇట్లా ఉంది. తర్వాత అవతారం సాగించడం కానీ ఉంటాయి. శివుడికి అలాంటివి ఉండవు. కానీ ఒకవేళ శివుడికి కనుక తల్లి ఉంటే ఆవిడ ఎలా ఫీల్ అయ్యేది అన్న ఒక భావనతోటి రాసిన పాట ఇది. శివుడికి జ్వాల. ఓ శివ నా శివ భక్తుర మా శివ, ఓ శివ నా శివ భక్తుర మా శివ, ఓ శివ నా శివ భక్తుర మా శివ, మూడు కన్నులు మూసి భక్తుర మా శివ, మూడు కన్నులు మూసి భక్తుర మా శివ, ఎగగొట్టి కన్నంత ఎర్రబారిందా, ఎగగొట్టి కన్నంత ఎర్రబారిందా. ఎల్లెత్తుకుంది, కళ్ళు ఎర్రగా ఉన్నాయి, వీడికి సెగ కొడుతుంది అనుకున్నాను. అసలు జరిగింది ఏమిటి? శివుడు కళ్ళు ఎందుకు ఎర్రగా ఉంటే వాడు సెగ కొట్టి నాశనం చేస్తాడు కాబట్టి అతని కళ్ళు ఎర్రగా ఉంటాయి. ఎదగొట్టి కన్నంత ఎర్రబారిందా, అనుగాలతో నేను చల్లవరేను. ఓ శివ నా శివ భక్తుర మా శివ, మూడు కన్నులు మూసి భక్తుర మా శివ. పిల్లలు పడుకునేటప్పుడు పక్కన బొమ్మలు పెట్టుకుంటాడు. వీడు శివుడు కదా, ఏం పెట్టుకున్నాడు? చిన్న పాము బుట్టలో పెట్టుకున్నాడు. పాము పక్కన పెట్టుకుంటే తల్లికి భయం వేసి, పక్కలో పావేల నిర్దినాలన్నా, పక్కలో పావేల నిర్దినాలన్నా, బుట్టలో పెట్టి నీ పక్క నడతాను. ఓ శివ నా శివ భక్తుర మా శివ, మూడు కన్నులు మూసి భక్తుర మా శివ, పాలుకోమంటే పరుగు వెత్తేవు, పాలుకోమంటే పరుగులెత్తేవు, పాలంటే నీకింత విషమేల తండ్రి. ఓ శివ నా శివ భక్తుర మా శివ, మూడు కన్నులు మూసి భక్తుర మా శివ, నీళ్ళలో నీకిన్ని మునకలెందుకురా, నీళ్ళలో నీకిన్ని మునకలెందుకురా, తల తడిసిపోతేను జలుబు చేసేను. ఓ శివ నా శివ భక్తుర మా శివ, మూడు కన్నులు మూసి భక్తుర మా శివ, నందితో ఊరికే ఆటలాడకురా, నందితో ఊరికే ఆటలాడకురా, కోపమొస్తే అది భూము విసిరేను. ఓ శివ నా శివ భక్తుర మా శివ, మూడు కన్నులు మూసి భక్తుర మా శివ, మట్టి బొమ్మలనన్ని విరగగొట్టావా, మట్టి బొమ్మలనన్ని విరగగొట్టావా, అమ్మలక్కలు నిన్ను ఆడిపోసేరు. ఓ పిచ్చివాడివని పాపిష్టి లోకం, ఓ పిచ్చివాడివని
పరిపాతి లోకం లింగమై పొమ్మని రంగమెత్తిందా ఓ శివా నా శివ భక్తురమా శివా మూడు కన్నులు మూతి భక్తురమా శివా ఆయువంతా నాది పోసుకో కన్నా ఆయువంతా నాది పోసుకో కన్నా మృత్యుంజయుండవై వర్ధిల్లు నాన్న మృత్యుంజయుండవై వర్ధిల్లు నాన్న మృత్యుంజయుండవై వర్ధిల్లు నాన్న. చాలా సంతోషం. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో ఈ అద్భుతమైన అవకాశాన్ని నాకు ఇచ్చిన పవన్ కుమార్ రెడ్డి గారు, వారి సహోదరులు, వాళ్ళ మిత్ర బృందం, ఇక్కడి పురోహితులు, పూజారులు, ఇందాక ఆయన పేరు సుబ్బయ్య గారు, సుబ్బయ్య గారు మీ గురించి చాలా విన్నాను. ఈ క్షేత్రం గురించి మీరు చేస్తున్న సేవ చూసి ఆ పరమేశ్వరుడు మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు అఖండమైన యశస్సు భక్తి జ్ఞాన వైరాగ్యాలు ప్రసాదించాలని పరమేశ్వరుడు మనస్ఫూర్తిగా కోరుకుంటూ క్షేత్రం పరమానందం కలిగిన ఈ క్షేత్ర సందర్శనం వల్ల భక్తులు కూడా చాలా ప్రశాంతంగా శ్రద్ధగా విన్నారు.